ఎక్కడో గుట్టలు అడవి మధ్య విసిరేసినట్టు ఉండే ఓ మారుమూల గ్రామం ఇప్పుడు దేశాన్ని ఆకర్షిస్తూ వార్తల్లో నిలిచింది. ఫోన్ సిగ్నల్స్ కూడా సరిగ్గా అందని ఆ పల్లెలో ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్ సేవలు అందుతున్నాయి. ఆ ఊరి సర్కారు బడి పిల్లలు ఏఐతో పాఠాలు నేర్చుకుంటున్నారు. అంతేకాదు దేశంలోని ఏఐ ల్యాబ్ కలిగిన తొలి ప్రభుత్వ పాఠశాలగా రికార్డులకు ఎక్కినందుకు ఆ ఊరెక్కడుంది, ఉన్నట్టుండి అంత మార్పేంటి, ఇంటింటికి ఇంటర్నెట్ ఏఐతో పాఠాల కథ ఏంటి? పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం అడవి శ్రీరాంపూర్ గ్రామం. ఇక్కడ ఏఐ శ్రీరాంపూర్గా మారి అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇంటింటికి ఇంటర్నెట్ ఫైబర్ విలేజ్ కాన్సెప్ట్ పైలట్ ప్రాజెక్ట్ కి ఈ గ్రామం సెలెక్ట్ అయింది. రాష్ట్ర వ్యాప్తంగా 4 గ్రామాలు ఎంపికైతే అందులో అడవి శ్రీరాంపూర్ ఒకటి. ఇంకో ప్రత్యేకత కూడా ఉంది. తెలంగాణ ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు దత్తత తీసుకున్న విలేజ్ ఇది. ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఆయన ఇక్కడి నుంచే నాంది పలికారు. ఇంటింటికి ఇంటర్నెట్ ఫైబర్ విలేజ్ కాన్సెప్ట్ లో భాగంగా గ్రామంలో ఉన్న 1105 ఇళ్లకు టీ ఫైబర్ సంస్థ ద్వారా ఇంటర్నెట్ కనెక్టివిటీ కల్పించారు. దీంతో ఇప్పుడు అడవి శ్రీరాంపూర్ ఏఐ శ్రీరాంపూర్ గా వార్తల్లోకి ఎక్కింది. సర్కారీ స్కూల్స్ లో కృత్రిమ మేధ విప్లవానికి ఓ తొలి అడుగు ఈ శ్రీరాంపూర్ స్కూల్ నుంచే పడింది. భారతదేశంలోనే ఎక్కడా లేని విధంగా ఒక ప్రభుత్వ పాఠశాలలో ఏఐ ల్యాబ్ ను టీ ఫైబర్ సంస్థ ఏర్పాటు చేసింది. ఇందుకు ఐటీ మంత్రి శ్రీధర్ బాబుతో పాటు టీ ఫైబర్ టీం కృషితో తెలంగాణ రాష్ట్రంలోనే మొట్టమొదటి ఏఐ ల్యాబ్ కి అడవి శ్రీరాంపూర్లోని ఇదిగో ఈ జెడ్పీ స్కూల్ చిరునామాగా మారింది. అంతేకాకుండా ఈ పాఠశాలలో విద్యార్థులు మెట్రోపాలిటన్ సిటీస్ లోని పెద్ద పెద్ద బడుల్లో ఉన్న సౌకర్యాలను పొందుతూ ఏఐ సాయంతో పాఠాలను నేర్చుకుంటున్నారు. ఫోన్ సిగ్నల్స్ కూడా రాని గ్రామంలో ఫైబర్ వచ్చింది. ఫైబర్తో పాటుగా పాఠాలు వచ్చాయి. పాఠాలతో పాటుగా ఏఐ పాఠాలు కూడా వచ్చిన పరిస్థితి కనబడుతోంది. మనం ప్రస్తుతం అడవి శ్రీరాంపూర్ అంటే పేరులోనే ఒక అడవి ఉంది. అడవి శ్రీరాంపూర్ అనే గ్రామంలో ఉన్నాం. అడవి శ్రీరాంపూర్లో ఒక ప్రభుత్వ పాఠశాల, ఇదేదో ఇంటర్నేషనల్ పాఠశాల కాదు, అంతకంటే ప్రైవేట్ కాన్వెంట్ కానే కాదు. ఇది ఒక ప్రభుత్వ పాఠశాల. ప్రభుత్వ పాఠశాలలో మానిటరు, దాని తర్వాత ఈ ఏఐకి సంబంధించింది, ఇంటర్నెట్కి సంబంధించింది ప్రతిదీ కూడా విద్యార్థులకు పాఠాలను అయితే బోధిస్తూ ఉన్నారు. వీటి సాయంతో పిల్లలు ఒక అత్యున్నత ప్రమాణాలు, అత్యున్నత నాణ్యమైన విద్యనైతే అందుకుంటున్నారు. ఇక్కడ కొంతమంది పిల్లలు ఉన్నారు, వాళ్ళను మనం చూడొచ్చు ఒకసారి వాళ్ళ అనుభవాలు ఏ విధంగా ఉన్నాయి. దీన్ని పెట్టిన తర్వాత ప్రభుత్వ బళ్ళల్లో విద్య అందదు అనే నానుడి నుంచి ప్రభుత్వ బళ్ళల్లో ఇంటర్నేషనల్ స్థాయిలో విద్య అందుతుంది. ఒకసారి ఇది ఎన్ని రోజులైంది ఇక్కడ పెట్టేది? మాకు దాదాపు 2 years అవుతుంది మాకు ప్యానల్ వచ్చి. మాకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ మీ ప్యానల్ తెలుసుకుంటున్నాము. మాకు సార్స్ ఏమన్నా చెప్పిన పదాలు డౌట్స్ ఉంటే మేము క్లియర్ చేసుకుంటున్నాము. అంతకుముందు ఇప్పుడు ఇంటికి ప్రాజెక్ట్ వర్క్ ఇచ్చేవాళ్ళు, ఏదో పాఠం చెప్పిన తర్వాత ఇంటికి ప్రాజెక్ట్ వర్క్ ఇచ్చేవాళ్ళు, ప్రాజెక్ట్ వర్క్ను మీరు చేసుకొని వచ్చేవాళ్ళు. ఇప్పుడు ఇది వచ్చింది కదా, ప్రాజెక్ట్ వర్క్లు ఉన్నాయా? ఉన్నాయండి. ఉన్నాయి. అంటే ఇక్కడ ఈ డౌట్లు దీంతో ఎట్లా డౌట్లు తీరుతున్నాయి అంటే మేము మీనింగ్ తెలుసుకుంటున్నాం. హార్డ్ పదాలు ఉంటే మేము తెలుసుకుంటున్నాం. ఇలా డిఫికల్ట్ వాళ్ళు ఉంటే తెలుసుకుంటున్నాం ఇలా మేము. ఓకే. అంటే ఇట్లా మీ నాన్న ఏం చదువుకున్నారు? మా నాన్న 10th. అమ్మ 10th. అంటే వీటికి సంబంధించిన అవగాహన ఏం లేదు? లేదు సార్. ఓకే. అంటే ఒక ఉన్నత విద్య చదువుకోని కుటుంబం నుంచి వచ్చిన పిల్లవాడు కూడా దీనికి సంబంధించి ఒక తనకు వచ్చిన డౌట్లు కానీ అనుమానాలు కానీ ఏఐని అడిగి ఏఐ సాయంతో, ఇంటర్నెట్ సాయంతో పాఠాలు నేర్చుకుంటా ఉన్నారు. మరొక విద్యార్థి ఉన్నారు. నాన్న, ఈ పర్ప్లెక్సిటీ ద్వారా మేము ఏ డౌట్ ఉన్నా కానీ చాలా క్లారిఫై చేసుకుంటాము. ఏ డౌట్ ఉన్నా కానీ అడిగితే అది తొందరనే ఇమీడియట్గా ఆన్సర్ ఇస్తుంది. అంటే ఆన్సర్లు ఇప్పుడు మీ సార్లు చెప్తా ఉంటారు కదా, జనరల్గా సార్లు చెప్పేది పుస్తకాలలో ఉండేది ఉంటుంది. దాని ద్వారా ఏమైనా తేడా ఉంటుందా? అంటే మీరు అడిగే విధానంలో కానీ అంటే మేము ఇమేజెస్ చూడాలన్నా ఏదైనా హార్ట్ అనేది ఎట్లా పనిచేస్తుందని అందులో టైప్ చేస్తే అది స్పాట్గా వస్తుంది సార్. ఓన్లీ బయాలజీ సబ్జెక్టేనా, ఇంకా అన్ని సబ్జెక్టులు? ఆల్ సబ్జెక్ట్స్ సార్, ఆల్ సబ్జెక్ట్స్. అన్ని సబ్జెక్టులకు ఉపయోగపడుతుంది. అన్ని సబ్జెక్టులకు ఉపయోగపడుతుంది. అంటే రాత లేదు కదా, మరి రాయడం లేదు, హోంవర్క్ లేదు, ఓన్లీ వీటిని చూడడం వల్ల ప్రభావం పడదా? పడుతుంది సార్. హోంవర్క్ అనేది ఇంటికాడ ఇస్తారు కదా, బాగానే ఉపయోగాలు ఉన్నాయి సార్ దీనివల్ల. ఓకే. మీ ఊర్లో సెల్ ఫోన్ వస్తుందా, సిగ్నల్? వస్తుంది సార్, ఫ్రీ వైఫై పెట్టారు సార్ మా ఊళ్ళో మొత్తం సార్. నాన్న చెప్పు, ఏఐకి సడన్ గా అప్గ్రేడ్ అయ్యారు కదా, ఎలా అనిపిస్తుంది?
మాకు తెలంగాణ గవర్నమెంట్ ఐఎఫ్పి ప్యానల్స్ ఇచ్చినా కానీ మేము దాన్ని సరిగా యూజ్ చేసుకోలేకపోయినాం. ఎందుకంటే మాకు వైఫై డేటా సిగ్నల్స్ లేకపోవడం వల్ల మేము దాన్ని యూజ్ చేసుకోలేకపోయినాం. ఆ తర్వాత టీ ఫైబర్ ద్వారా మాకు ఫ్రీ వైఫై వచ్చింది. ఆ ఫ్రీ వైఫై ద్వారా మేము మంచి ఐఎఫ్పి ప్యానల్లో లెసన్స్ వినేవాళ్ళం. మాకు ఏదైనా డౌట్స్ ఉంటే క్లియర్ చేసుకునే వాళ్ళం. ఇప్పుడు ఈ ఏఐ కూడా వచ్చింది. ఇప్పుడు అంటే వైఫై అంటే సెల్ ఫోన్ సిగ్నల్ కూడా లేని ఊర్లో మరి ఇది సెట్ అవుతుందా? ఇప్పుడు వచ్చిందా మరి సిగ్నల్స్ అన్ని? ఇప్పుడు వస్తున్నాయి. అప్పుడు సిగ్నల్స్ కూడా సరిగా వచ్చాయి కాదు. ఇప్పుడు మాకు ఎప్పుడు ఫ్రీ వైఫై ఉంటుంది. ఇప్పుడు ఈ ఏఐ ద్వారా మేము ఎలా నేర్చుకుంటున్నామంటే సార్స్ లెసన్ చెప్పిన తర్వాత మాకు ఏదైనా డౌట్ ఉన్నదనుకోండి, ఇప్పుడు దీంట్లో వచ్చి మేము ఈజీగా క్లియర్ చేసుకుంటున్నాం మా డౌట్ని. ఇప్పుడు బయాలజీలో మీ సార్ చెప్తారు, పుస్తకాల్లో ఉంటుంది, సార్ ఒకటి మీకు వివరించి చెప్తాడు. ఇక్కడ ఉన్న దాంట్లో వివిధ డైమెన్షన్స్ చూపెడుతుంది కదా. మీరు ఏఐని అడిగితే ఏఐని చాట్ జీపీటీ కావచ్చు, గ్రోక్ కావచ్చు, ఏఐ కావచ్చు, ఇంకా డీప్ ఏదైనా కావచ్చు, అంటే బాగా బాగా డైమెన్షన్స్ ఉంటాయి కదా. అప్పుడు ఎట్లా వాటిని విశ్లేషణ చేస్తారు మీరు? ఇప్పుడు సార్ చెప్పింది కూడా అంటే బుక్ నాలెడ్జే కాకుండా ఇతర నాలెడ్జ్ని కూడా మేము ఈ ఏఐ ద్వారా మేము ఈజీగా తెలుసుకోగలుగుతాం. నేను పర్ప్లెక్సిటీ ఏఐ ద్వారా మాకు ఉన్న నాలెడ్జ్ కన్నా ఎక్కువ నాలెడ్జ్ని మేము పెంపొందించుకుంటున్నాము. పర్ప్లెక్సిటీ ద్వారా మేము ఏమైనా డౌట్స్ ఉన్నా క్లారిఫై చేసుకుంటున్నాం. సోషల్లో ఇప్పుడు మాకు హిమాలయస్ ఎట్లా ఉన్నాయంటే అలా క్లారిటీగా దానికి ఎంత మంచు పడుతుంది, అలా ఎంత హిమాలయాలు, సోషల్ సైన్స్ ఇవన్నీ ఓకే. మరి తెలుగు పాటలు ఎట్లా నేర్చుకుంటారు? మనం తెలుగు యాక్స్ చేస్తే అలా వస్తాయి. అట్లా మాకు ఉన్న నాలెడ్జ్ కన్నా మేము ఎక్కువ ఇంప్రూవ్ చేసుకుంటున్నాం. ఇక్కడ టైం సరిపోతే ఇంటికాడ కూడా మేము ఫోన్లో డౌన్లోడ్ చేసుకొని అక్కడ మేము యాక్స్ చేసుకుంటాం. అడవి శ్రీరాంపూర్లో మారుమూల గ్రామం. నిన్న మొన్నటి వరకు ఇక్కడ కనీసం ఇంటర్నెట్ మాట అటుంచితే సెల్ ఫోన్ సిగ్నల్స్ కూడా రాని గ్రామంలో ఒక్కసారిగా ఏఐ ల్యాబ్ వచ్చింది. ఏఐ ద్వారా పాఠాలు బోధిస్తున్నారు. విద్యార్థులు, ఒక గ్రామీణ ప్రాంత నిరుపేద విద్యార్థులు, తల్లిదండ్రులు చదువుకోని కుటుంబాల నుంచి వచ్చిన విద్యార్థులకు కూడా ఒక అత్యున్నత ప్రమాణాలతో విద్య అయితే అందుతా ఉంది. చూడాలి ఇది పైలట్ ప్రాజెక్ట్ కింద ఇక్కడ అమలు చేస్తున్న ఈ ప్రోగ్రాం ఎటువంటి ఫలితాలను ఇస్తుందో. కెమెరా పర్సన్ సంపత్తో కలిసి భాస్కర్, ఎన్టీవీ, అడవి శ్రీరాంపూర్ నుంచి. సూపర్ టీచర్ ఎడ్యూ రీఫార్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే తెలంగాణ స్టార్టప్ సంస్థ ఇక్కడి శిక్షణలో సహకారం అందించనుంది. విద్యార్థులకు కావలసిన టూల్స్, పాఠాలను అధునాతన పద్ధతిలో రూపొందిస్తోంది. అయితే ఈ సంస్థ ఇచ్చిన ప్రోగ్రాంను బోధించే విధంగా టీచర్లకు కూడా ప్రత్యేక ట్రైనింగ్ ఇస్తున్నామంటున్నారు పెద్దపల్లి జిల్లా డిఈఓ. చాలా తక్కువ టైంలో ఈజీగా పిల్లలకు సులువుగా అర్థమయ్యేలా ఈ ఏఐ బోధన సాగుతోందని చెప్తున్నారు ఇక్కడి ఉపాధ్యాయులు. ఫైబర్ ఆధ్వర్యంలో ఫైబర్ విలేజ్, ఒక శాటిలైట్ ఫైబర్ గ్రిడ్ అని ఇక్కడ ఏర్పాటు చేసి ఒక ఫైబర్ విలేజ్ని ఏర్పాటు చేశారు. మనం ప్రస్తుతం అడవి శ్రీరాంపూర్, పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం అడవి శ్రీరాంపూర్ గ్రామంలో ఉన్న ఈ గ్రామంలో ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద ఎంపిక చేశారు. ఇక్కడ ఒక ఏఐ ల్యాబ్, అంటే ఒక ఇంటర్నెట్ కూడా సరిగ్గా లేని ఇటీవల కాలంలో కొన్ని నెలల వ్యవధిలోనే ఇంటర్నెట్ వచ్చిన గ్రామానికి ఇక్కడ ఒక ఏఐ ల్యాబ్, భారతదేశంలోనే పాఠశాలల్లో ఒక ఏఐ ల్యాబ్ ప్రవేశపెట్టడం ప్రభుత్వ పాఠశాలలో ఇదే తొలిసారి. అటువంటి ఏఐ ల్యాబ్ ఈ మంతని నియోజకవర్గంలో ఏర్పాటు చేశారు. రాష్ట్ర ఐటీ మంత్రి శ్రీధర్ బాబు చొరవతో ఏర్పాటైన ఈ ల్యాబ్కు సంబంధించిన విశేషాలను, వివరాలను, దీని ఉద్దేశాలను మనకు చెప్పేందుకు డిఈఓ మనతో ఉన్నారు. ఆవిడ నడి తెలుసుకుందాం. మేడం చెప్పండి, అసలు ఏఐ ల్యాబ్ అండి ప్రభుత్వ పాఠశాలలో ఏఐ ల్యాబ్ ఉద్దేశం ఏంటంటే, ఏఐ అనేది ఇలా హాట్ టాపిక్గా ఉంది. ఇటువంటి నేపథ్యంలో చిన్నపిల్లలకు ఏఐ ల్యాబ్తో వల్ల ఉపయోగాలు ఏంటి, అసలు ఈ ప్రయోజనం ఏంటి? ఈ ఏఐ అన్నది పిల్లలకి ఏంటంటే, వాళ్ళకు ఎవరైతే స్లో లర్నర్స్ ఉంటారో వాళ్ళు సబ్జెక్ట్ చదవడంలో ఇబ్బంది పడుతుంటారు. మామూలుగా టీచర్స్ అయితే వన్ టైం చెప్తారు. రిమైనింగ్ ఏఐ అన్నది మనకి ఏంటంటే ఎటువంటి వాళ్ళకు విద్యార్థి యొక్క నాలెడ్జ్ని బట్టి ఆటోమేటిక్ వాళ్ళకు కొన్ని క్వశ్చన్స్ వేస్తుంది సిస్టమ్ ద్వారా. సో వాళ్ళు ఇచ్చినటువంటి రెస్పాన్స్, రిప్లైని బట్టి వాళ్ళ యొక్క ఐక్యూని గుర్తించి వాళ్ళ కెపాసిటీ తగినట్టుగా వాళ్ళకి సబ్జెక్ట్ టీచింగ్ అన్నది ఆ సిస్టమ్ ద్వారా విద్యాబోధన అన్నది నిర్వహించడం జరుగుతుంది. సో దానికోసంగానే ఈ ఏఐ అనేది ప్రవేశపెట్టబడింది. డిజిటల్ పాఠాలు చెప్తున్నారు కదా మేడం, డిజిటల్ పాఠాలకు ఏఐ పాఠాలకు తేడా ఏంటి? ఇది ల్యాబ్ అంటున్నారు, అసలు ల్యాబ్ ఇక్కడ పెట్టాల్సిన అవసరం ఏమో. ల్యాబ్ అంటే సార్ ఇప్పుడు ఎక్కడో పెడితే మరి మామూలుగా పిల్లలకు, ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే పిల్లలకు, పేద విద్యార్థులకు క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించాలన్న ఉద్దేశంతోనే మరి ప్రభుత్వ పాఠశాలను ఎంపిక చేసుకొని ఇక్కడ మనం ఇన్స్టాలేషన్ అన్నది చేసుకోవడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ ప్రైవేట్ పాఠశాలకు వెళ్ళే పిల్లలకు వాళ్ళకి ఎక్కడైనా ఏ ఇంటర్నెట్ సెంటర్లో అయినా ఎక్కడైనా కానీ క్వాలిటీ ఎడ్యుకేషన్ అన్నది తీసుకోగలుగుతారు. బట్ మరి ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే పిల్లలకి స్పెషల్గా
ఏఐ పైన నాలెడ్జ్ ఉండాలి, మరి ఇవాళ రేపు జరిగేటటువంటి టెక్నాలజీ పైన వాళ్లకు అవగాహన కల్పించాలన్న ఉద్దేశంతోనే ప్రభుత్వ పాఠశాలలో ప్రవేశపెట్టాం. బేసిక్స్ ఏఐ అనేది ఏఐ కంటే ముందు ఇంటర్నెట్ ఉండాలి, సెర్చ్ ఇంజిన్లు, తర్వాత వీటన్నిటికీ ఉంటాయి. ఆ బేసిక్స్ చెప్పేందుకు ఇక్కడ ఇంతకు ముందు ఏర్పాట్లు ఉన్నాయా మేడం? ఇంతకుముందు అంటే మామూలుగా మనకు ఐఐపి ప్యానల్స్ ద్వారా అలా బోధించేవాళ్ళు. బట్ మనకి ఏంటంటే ఈ ల్యాబ్ ఏర్పాటు చేసిన తర్వాత పిల్లలు ఆటోమేటిక్గా వచ్చి వాళ్ళు సొంతగా ఓపెన్ చేసేసుకొని ఇన్ కేసు వాళ్ళకి రిమైనింగ్ ఎక్స్ట్రా నాలెడ్జ్ ఏమైనా అవసరం ఉన్నా కానీ మనం ఈ ల్యాబ్ ద్వారా వాళ్ళు మనకు ఒకవైపు ప్రభుత్వ పాఠశాల అంటేనే టీచర్ల కొరత, సౌకర్యాల కొరత, 6 నెలలు గడిచిన పుస్తకాలు సరిపడా రావు. అటువంటి దగ్గరికి కంప్యూటర్లు వచ్చాయి. ఈ కంప్యూటర్లను బోధించేందుకు టీచర్లు ఉన్నారా మేడం? కంప్యూటర్కి ఇది టీచర్, ఇదే ఒక టీచర్ అండి, ఈ సిస్టమే ఒక టీచర్. ఎందుకంటే ఆటోమేటిక్ పిల్లవాడు కూర్చొని ఇన్స్ట్రక్ట్ చేయడానికి, దీన్ని సూపర్వైజ్ చేయడానికి, ఇప్పుడు సూపర్విజన్ చేయడానికంటే వీళ్ళకి ఆటోమేటిక్ టీచర్స్కి ట్రైనింగ్స్ ఇస్తున్నారండి దీనిపైన. ఇప్పుడు మనకు ఎక్సెల్ ఏఐ పైన కానీ తర్వాత ఈ ఏఐ పైన స్పెషల్గా 1 to 1st క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ప్రభుత్వ పరంగా ప్రతి ఉపాధ్యాయునికి సబ్జెక్ట్ టీచర్స్కి ట్రైనింగ్స్ ఇస్తున్నారు. ఆ ట్రైనింగ్ ఆదేశాల ట్రైనింగ్ ప్రకారంగానే ప్రతి పిల్లవాడికి ఏఐ ద్వారా క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించడం జరుగుతుంది. ఒక్కటి సాంప్రదాయ విద్యా బోధన ఉంది. సాంప్రదాయ విద్యా బోధనకు ఒకేసారిగా ఒక గ్రేట్ లీఫ్ అంటాం, ఒక గొప్ప ముందడుగు లాగా ఉంది. ఇది మధ్యలో ఎక్కడ ఆగకుండా ఒక లాంగ్ జంప్ చేసినట్టుగా. దీన్ని మరి పిల్లలు కానీ టీచర్లు కానీ అందుకునే అవకాశాలు ఉన్నాయా? అందుకు తగ్గట్టుగా మీరు ఎలా మోడ్ చేస్తున్నారు? వాళ్ళకి ఏంటంటే సార్ ట్రైనింగ్ ఇస్తే ఎవరైనా కానీ ఆటోమేటిక్గా శిక్షణ దాని ప్రకారంగా వాళ్ళకి నేర్పించడం జరుగుతుంది. ట్రైనింగ్ ఇస్తే ఆటోమేటిక్గా పిల్లలు వాళ్ళ ఐక్యూని ఇంప్రూవ్ చేసుకునే ఆస్కారం ఉంటుంది సార్. ప్రతి ఒక్క స్లో లర్నర్ అన్నది టీచర్ చెప్తే 1 time చెప్పగలుగుతారు. అదే మరి నెక్స్ట్ ఈ ఏఐ ద్వారా వాళ్ళు చూసుకున్నట్లయితే అదే పిల్లవాడు ఒక 3-4 times ప్రాక్టీస్ చేయగలుగుతారు. ఓ టీచర్ చెప్పేటటువంటి విద్యా బోధనను ఏఐ ద్వారా క్వాలిటీగా అందించవచ్చు. సేమ్ సీక్వెన్సీలో పిల్లవాళ్ళు పికప్ అయ్యేంత వరకు గెయిన్ చేసేయచ్చు. వాళ్ళకు ఐక్యూ పైన కాన్సన్ట్రేషన్ చేసి చెప్పవచ్చు.